యా A1 గా కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో A2 గా ఐఎస్ అరవింద్ కుమార్ కేసు నమోదు చేయాలని ఏసీబీకి సీఎస్ శాంతికుమార్ లేఖ సిద్ధమవుతున్న అవినీతి నిరోధక శాఖ ఆఫీసర్లతో భేటీ అసెంబ్లీ సెషన్ ముగిశాక అరెస్ట్కు ఛాన్స్ అంటూ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల గోల్మాల్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కేటీఆర్ పై కేసు నమోదుకు రంగం సిద్ధమవుతున్నది. కేసు నమోదు చేయాలని సీఎస్ శాంతికుమారి మంగళవారం ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా నాటి పురపాలక శాఖ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ను చేర్చబోతున్నట్లు తెలిసింది. ఏడాది పాలనపై ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న తరుణంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే ఆలోచనలో అధికార పక్షం ఉన్నట్లు టాక్. అసెంబ్లీ సమావేశం ముగియగానే ఏసీబీ యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నదని పక్కాగా అన్ని అనుమతులు ప్రొసీజర్తో కేటీఆర్ అరెస్ట్ ఉండబోతున్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి A1 గా కేటీఆర్ కనుక పెడితే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనేది చాలా స్పష్టంగా మనం చెప్పగలం. ఎందుకంటే ఈరోజు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులైన తర్వాత తమ ఇష్టానుసారం తాము ఏది చెప్పినా వేదంగానే ఉంటుంది అనే కోణంలో మాట్లాడి ఈరోజు రాజ్యాంగ రూల్స్కు విరుద్ధంగా వ్యవహరిస్తామంటే ఈరోజు ఖచ్చితంగా జైలు పాలవడం తప్పదనేటువంటి విషయాన్ని ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పాలకుడైనా కానీ ఈరోజు తాను పాలకుడిగా ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది నా ఇష్టమైన రీతిలో ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. దానికి కేటీఆర్ అరెస్ట్ ఈరోజు అందరికి కూడా ఒక కనువిప్పు కలుగుతుంది. ఏ మంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా తన ఇష్టానుసారంగా రాజ్యాంగ రూల్స్కు విరుద్ధంగా అన్నిటి వ్యవహరిస్తూ ఉండదంటే ఖచ్చితంగా జైలు పాలు కాక తప్పదనే విషయంలో ఈరోజు కేటీఆర్ అరెస్ట్ కాబోతుంది. అందరు కూడా కనువిప్పు కాబోతుంది అని చెప్పేసి కూడా నేనైతే అనుకుంటా ఉన్నాను.